ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చెప్పారు. పార్వతీపురం మండలం అడ్డపూసిల నుంచి పిన్నింటి రామనాయుడు వలసకు వేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో 75 లక్షలు ఖర్చు చేసి రోడ్డు నిర్మించారు. గత ప్రభుత్వం రోడ్డులను పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇక ఈ దుస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే బోనెల చెప్పారు. తమ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే విజయచంద్రకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. పురుషోత్తం నాయుడు మాది అడ్డపూసిల పంచాయతీ. ఈ పంచాయతీలో భాగంగా పిన్నింటి వలసలో చాలా రోజుల నుంచి ఈ రోడ్డు అనేది బీటీ రోడ్డు అనేది దీనస్థాయిలో ఉండేది. అలాంటిది మన విజయచంద్ర గారు వచ్చిన మరుక్షణమే సార్ మా పరిస్థితి ఇలా ఉందని చెప్తే వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వెంటనే మాకు రోడ్డుని శాంక్షన్ చేశారు. కాబట్టి ఆ విజయచంద్ర గారికి నాయకత్వం వదిలాలని కోరుకుంటూ విజయచంద్ర గారికి ధన్యవాదాలు. మాది పిన్నింటి రామనాయుడు వలస. నా పేరు ఇల్మర్తి మృత్యుంజయ శర్మ. మాకు ఈ పిన్నింటి రామనాయుడు వలస గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఎప్పుడు కూడా మెట్రో రోడ్డు వేస్తే వర్షాలకి ఇదంతా వచ్చేసి బళ్ళు తిరగడానికి అన్నిటికి కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే విజయచంద్ర గారికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయచంద్ర గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా రోడ్డు బాగోలేదు, మాకు రోడ్డు వేయించండి అని చెప్పి అనడంతో ఆయన చొరవతో మాకు చక్కనైనటువంటి రోడ్డు శాంక్షన్ చేసి వేయడం జరిగింది. చక్కగా మాకు ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చాలా హ్యాపీగా ఈ రోడ్డు మీద ప్రయాణించడం మాకు చాలా ఆనందంగా ఉంది. బోనెల విజయచంద్ర గారికి అందరిలాగా అన్ని సమస్యలు కూడా ఇలాగే పరిష్కారం చేసి మాకందరికీ ఆయన తరఫున సహాయ సహకారాలను అందించి మాకు అన్ని విధాలుగా ఏ సమస్య లేకుండా చూస్తారని మరీ ఆయన కోరుకుంటూ